డైరెక్టర్ సాయిలి గారు మేడం మీరు చూస్తే ప్రీ రిలీజ్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమో అలా ఓపెన్గా ఉండకూడదు. సో ఏంటి నేర్చుకుంటారా ఇట్లనే ఉంటారా? ఏమో మేడం అది నాకు వచ్చినట్టు మాట్లాడతాం మేడం. జూనియర్ పోసాని సార్ మేడం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం మేడం. అంటే ఇప్పుడు ఇది నాకు కొత్తగా మేడం, అంటే బేసిక్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తా. నేర్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు. నీ సహజత్వాన్ని అసలు పోనీయకు నువ్వు. అది ఇండస్ట్రీ అయినా ఎవరైనా కూడా నిజాయితీని ఎవరైనా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ బ్రాండ్ అంతే. చైతు జోనల్ గారు ఈ రోల్ చేయడానికి నేమ్ ఎంత వస్తుందో నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. సో మీకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే యాక్సెప్ట్ చేసే ముందు అనుకుంటాం కదా నేను చేయగలదునా లేదా, ఎందుకంటే చాలా విలనిజం అదే. అసలు యాజ్ ఏ ఫాదర్ అయితే మాత్రం అట్లుంటారా అనిపిస్తుంది. బట్ కులాల విషయంలో కావచ్చు ఎట్లయినా పిల్లల్ని చంపేస్తున్న ఫాదర్స్ కూడా ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చెయ్యాలి ఆ నిజాన్ని. సో మీకు చెప్పినప్పుడు ఏమనిపించిందండి? నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ రోల్. కుంటూ యాస, అండ్ నేను 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాను నేను. సో నాకు వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అనిపించింది. క్లైమాక్స్ గురించి వాళ్ళు చెప్పారు నాకు. ఐ ఎక్స్పెక్టెడ్. నాకు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ మెసేజ్ వస్తున్నాయి. దే ఆర్ హేటింగ్ వెంకన్న బట్ దే ఆర్ లవింగ్ ద యాక్టర్. నెగటివిటీ వస్తుందని తెలుసు, బట్ యాజ్ అన్ యాక్టర్ బోస్ గారు రాసుకున్న కథకి న్యాయం చేయడం నా పని. ఐ థింక్ దట్స్ వాట్ ఐ డిడ్. యా, థ్యాంక్స్ సార్. నేను సార్ క్వశ్చన్ అడగాను కానీ సినిమా మీద వచ్చిన నా ఫీలింగ్ చెప్తాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను క్వశ్చన్ అడగాను కానీ ఫస్ట్ దగ్గర నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా 21 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి 21వ తారీఖు. 21 సినిమాల్లో కూడా ఫస్ట్ రాజు వెడ్స్ రాంబాయి ఉందని మీతో చెప్పాను, వేణు సార్తో చెప్పాను. అలాగే సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఆయనతో పావుగంట మాట్లాడాను, సురేష్ బొబ్బుల్ గారితో. అన్న నువ్వు ప్రాణం పోసావు సినిమాకి. సార్ నేను ఆయన డైరెక్టర్ గారు ఎలా పట్టుకున్నాడో కాస్టింగ్ కానీ, రాజు కానీ, రాంబాయి కానీ, చైతన్య గారు, వెంకన్న గారిని ప్రాణం పోసారు సార్. అసలు వాళ్ళు రాజు వెడ్స్ రాంబాయి అంటే వాళ్ళిద్దరే కనిపించారు. తర్వాత చైతన్య గారు సార్ మీరు ఎక్కడ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటారు. సూపర్ సార్. అలాగే మీరు కూడా బన్నీవాస్ గారు కానీ మీరు కానీ సార్ ఇటువంటి పల్లె వాసన వచ్చే కథలను ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఒక సినిమా అంటే మీరు ఇందాక అన్నారు, ఒక సినిమా అంటే ఒక్కరు కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరిద్దరూ చేస్తే మంచి మంచి కథలు చాలా నోచుకొని ఉన్నాయి. చాలా వస్తే మాత్రం వాళ్ళని మీరు అన్నట్టు వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు. అటువంటిది మీరు అవకాశం కల్పిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా ఎక్కడో ఉంటుంది, ఇప్పుడు చూస్తున్నాం బుక్ మై షోలో అన్నీ ఎల్లో కనపడుతున్నాయి. మీరు అమీర్పేటలో బ్యాండ్ కొట్టవు సార్. సార్ నాది సాయిల్ గారు నాది ఒకటి క్లైమాక్స్ నేను రివీల్ చేయను. క్లైమాక్స్ అంతా బాగుంది, బట్ ఆ నూతి దగ్గర వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ఒకరికొకరు త్యాగం చేసుకుంటున్నారు. నీకోసం మీ నాన్న ఇలా చేశాడు, నన్ను చేస్తుంటే నేను ఏమవుతుంది అనేది అద్భుతమైన డైలాగ్ సార్. ఆ సీను ఊరు మధ్యలో పెట్టుంటే ఊరు మొత్తం ఎమోషన్ క్యాచ్ చేసి ఉండేవాళ్ళం కదా అని నాకు ఒక అభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా పోట్లాడుకుంటే ఏముంటుంది, అదే ఊరు మధ్యలో ఆ సీన్ తీసుంటే వాళ్ళ ఎమోషన్ క్యాప్చర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా చిన్న అభిప్రాయం సార్. మీ డైరెక్టర్ విజన్ ఇది మీ. ఓకే సార్. సార్ ఈ సినిమా అద్భుతం, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ నెంబర్ చూస్తారు. దీని గురించి మాట్లాడటానికి ఇవ్వలేదు. అద్భుతం సార్. సాయిలు హలో